Hi friends, welcome to December or November important, very important sports expected యొక్క ప్రాక్టీస్ బిట్లండి. మనం చూసాం గ్రూప్ 2లో 1-2 మార్కులు అడిగాడు. స్పోర్ట్స్ నుంచి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా మనకు అడుగుతున్నాడు. ఈ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించారు, నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, ఇది ఎన్నో టోర్నమెంటు, ఈ టైటిల్ విజేత ఎవరు, ఓడిపోయిన ప్లేయర్ ఎవరని అడుగుతున్నాడు. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉందండి. ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే కూడా ఉంది. టోటల్ ఎనఫ్ అండి. ఏపీ 2 రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది మన యాప్లో. కొనుగోలు చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. విద్యార్థులకు న్యాయమైన సబ్జెక్ట్ అందించాలి, మిమ్మల్ని అందరూ ఒక విజేతలుగా చూడాలనే ఒక లక్ష్యంతోనే ఈ క్లాస్ ఈరోజు మీకు అందిస్తున్నాం సార్. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి ఫెయిల్యూర్ కావచ్చు, ఆర్ఆర్బి కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ రాసిన నీకు టోటల్ ఇక్కడ నుంచి ఎనఫ్ సార్. ఇది సార్ 2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో రేపు జరగబోతున్నాయి సార్. డిసెంబర్లో దీని గురించి అనౌన్స్మెంట్ జరిగింది. వీటితో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతాడు సార్. ఇది 38వ టోర్నమెంట్. ఓకే అండి. ట్యాగ్ లైన్ సంకల్ప్ సేవ్ శిఖర్ తాగ్. ఓకే అండి. మొత్తం 38 క్రీడాంశాలు. మల్లకంబ అంటే సార్ ఇక్కడ మల్లకంబ యోగా క్రీడ కూడా కలిసి మొత్తం 38. లోగో మోనాల్ సార్ ఇక్కడ అన్నీ కూడా సరైనవండి. ఇక్కడ రేపు గేమ్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ గ్యారెంటీ బిట్. అది జాతీయ క్రీడల గురించి మన తెలంగాణ గ్రూప్ 2లో కూడా ఈ బిడ్ గురించి అడిగాడండి. కింది వాటిలో సరైన వాటిని గుర్తించమంటాడు. 2024 20వ ఆసియా మహిళల హ్యాండ్బాల్ టైటిల్ విజేత జపాన్ అండి. ఓడిపోయింది సౌత్ కొరియా. ఈ టోర్నమెంట్ ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే టోర్నమెంట్ ఇది ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది. 2024 రంజీ ట్రోఫీ విజేత కూడా ముంబై అండి. మోస్ట్లీ టైమ్స్ విజేత కూడా ముంబై అండి. రంజీ ట్రోఫీ జాతీయ స్థాయిలో ప్రధానమైన క్రికెట్ టైటిల్ 1934-35లో స్టార్ట్ అయింది. రీసెంట్లీ సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టైటిల్ విజేత కూడా ముంబై అండి. 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ జట్టును ఓడించింది ముంబై టీం. ఇక్కడ సయ్యద్ ముస్తాక్ అలీ బ్యాడ్మింటన్ టైటిల్ ఉంటుంది, క్రికెట్ టైటిల్ ఉంటుంది. ఆసియా జూనియర్ మహిళల క్రికెట్ టైటిల్ విజేత ఇండియా అండి. బంగ్లాదేశ్ ఓటమి పాలు కావడం జరిగిందండి. ఇందులో ఏదో ఒక బిట్ అడగవచ్చు ఎగ్జామ్. ఈ కింది వాటిలో సరికాని జత ఉంటుంది సార్. 2025కు ఖేలో ఇండియా గేమ్స్ ఇవి బీహార్లో జరుగుతున్నాయి. ఓకే అండి. ఖేలో ఇండియా గేమ్స్ ఇక్కడ బీహార్లోనా? మరి లాస్ట్ ఇయర్ ఖేలో ఇండియా 2024 ఖేలో ఇండియా గేమ్స్ ఇవి తమిళనాడులో చెన్నైలో 3-4 చోట్ల జరిగాయండి. 2025 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గుల్మర్గ్ లే గుల్మర్గ్లో జరుగుతున్నాయండి. ఇది రాంగ్ అండి. లే గుల్మర్గ్. ఓకే. ఇది జమ్మూ కాశ్మీర్లో కానీ ఈ 2 ప్రాంతాలు ఉండాలి. ఇది రైటే అండి. బీహార్లో 2025కి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ పాకిస్తాన్ నిర్వహించబోతుంది. 8 జట్లు పాల్గొనబోతున్నాయి. మన రోహిత్ శర్మ కెప్టెన్. 2025 ప్రపంచ జూనియర్ షూటింగ్ టోర్నమెంట్
ఇది సార్ ఇక్కడ లే గుల్మర్గ్ అనేవి జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్ సార్ ఇక్కడ అవి ఉంటే అవి తీసుకోవాలి. లేనప్పుడు జమ్మూ కాశ్మీర్. హైదరాబాద్ కాదండి, ఇక్కడ ముంబైలో జరగబోతుంది. ఇది రాంగ్. 2025కు 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జమ్మూ కాశ్మీర్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్. 2025కు ప్రపంచ ఐసీసీ T20 ఛాంపియన్షిప్ టోర్నమెంట్ పాకిస్తాన్. ప్రపంచ జూనియర్ షూటింగ్ టోర్నమెంట్ ముంబై. ప్రపంచ పారా అథ్లెటిక్స్ 12 ఎడిషన్ కూడా ఇండియాలో ఢిల్లీలో జరుగుతుంది. 100 దేశాల నుండి 1000 మంది క్రీడాకారులు రాబోతున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏంటండి, 2024 18వ ప్రపంచ చెస్ టోర్నమెంట్ సింగపూర్లో జరిగింది. ఓకే అండి. డి గుగేష్ విజేత అండి. ఓకే అండి. ఓడిపోయిన డింగ్ లీరెన్ ఓటమి పాలయ్యండి. ఈయన లాస్ట్ ఇయర్ ఈయన విన్నర్ అండి. డింగ్ లీరెన్ చైనా కంట్రీ అండి. ఈ టైటిల్ అమౌంట్ అండి 11,45,00,000 అండి. మన విశ్వనాథ్ ఆనంద్ 5 సార్లు అండి. మాగ్నస్ కార్లసన్ కూడా 5 సార్లు అండి. అతి చిన్న వయసులో ఈ టైటిల్ గెలిచిన ప్లేయర్ అండి. మన ఏపీ అయితే వీళ్ళ ఫ్యామిలీ తమిళనాడులో స్థిరపడిందండి. డి గుగేష్ వాళ్ళ ఫ్యామిలీ. చూడండి, ఈ క్రింది మనం జతపరచమని చెప్పి అడుగుతుండు. అర్జున్ సార్ ఇక్కడ ఇరగాసి మధ్య ఎల్ఐడి క్లబ్లో చోటు చేరాడు. తెలంగాణ రాష్ట్రం నుండి చెస్లో తొలి గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగాసి, వరంగల్ జిల్లా అండి. హరిత్ కపిల్ అండి 9 ఏళ్ల వయసులో చెస్లో గ్రాండ్ మాస్టర్. లాండో నోరిస్ అబుదాబి ఫార్ములా 1 విన్నర్. దేవజిత్ సైకియ బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా నియమితులయ్యారు. దేవజిత్ సైకియ బీసీఐ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి. జైషా ఇలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ కింది వాడిని జతపరచని చెప్పి చూడండి. 2030కి వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది సౌదీ అరేబియా. 2034 వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది పరాగ్వే, ఉరుగ్వే, పోర్చుగల్ ఈ దేశాల్లో జరుగుతుంది. 2026కు ఆసియా క్రీడలు జపాన్. 2026కు కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లో గ్లాస్గోలో. యాక్చువల్గా ఆస్ట్రేలియా నిర్వహిస్తుందని చెప్పి ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియా నిర్వహించలేదని చెప్పి అంత అమౌంట్ మా దగ్గర లేదు, $8 బిలియన్ ఖర్చు అయింది అని చెప్పి వెనకకి వెళ్ళిపోయింది. అత్యధిక సార్లు కామన్వెల్త్ నిర్వహించింది ఆస్ట్రేలియా, 5 సార్లు నిర్వహించింది. ఇవి లేటెస్ట్ కాబట్టి ఎనీ పోటీ పరీక్షల్లో గ్యారంటీ కనుండి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ కింది వాటిని జతపరచమని చెప్పి అడిగింది సార్. ఊబర్ కప్ ఇది బ్యాడ్మింటన్లో ఇస్తారు సార్. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్లో ఇస్తారు సార్. రీసెంట్లీ ఈ టైటిల్ విన్నర్ ఎవరంటే ఇక్కడ సర్వీసెస్ టీమ్ విన్నర్ గోవా ఓడిపోయిందండి. రంగస్వామి ట్రోఫీ హాకీలో ఇస్తారండి. ఇరానీ ట్రోఫీ క్రికెట్లో అండి 1955, 56లో స్టార్ట్ అయింది సార్. 56, 57 స్టార్ట్ అయిందండి ఇరానీ ట్రోఫీ. రంజీ ట్రోఫీ తర్వాత 2వ ప్రధానమైన క్రికెట్ టైటిల్ జాతీయ స్థాయిలో సార్. సాక్షి మాలిక్ ఈమెకు రియో డి జనీరో బ్రెజిల్లో జరిగిన ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కాంస్య పథకం వచ్చింది సాక్షి మాలిక్. మీరాబాయి చాను సార్ ఇక్కడ మీరాబాయి చానుకి టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ వచ్చింది. అమన్ షరావత్ ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కాంస్యం 57 కేజీల విభాగంలో రెజ్లింగ్లో కాంస్యం వచ్చింది. మాను బాకర్కి
10 మీటర్ల షూటింగ్లో సింగిల్స్, 10 మీటర్ల షూటింగ్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో ఈమెకి ఒక మెడల్, సింగిల్స్లో ఒక మెడల్ వచ్చింది. హర్యానా స్టేట్. మాను బాకర్, ఈమె కోచర్. జస్పాల్ రాణా, ఈమె కోచర్ అండి. ఆసియా క్రీడలు 1951 స్టార్ట్ అయినాయి. టోటల్ 19 టైమ్స్ కంప్లీట్ అయితే ఇండియాలో 2 సార్లు నిర్వహించారు. 1951, 1982. కామన్వెల్త్ గేమ్స్ 1930లో స్టార్ట్ అయినాయి. 22 సార్లు అయిపోయినాయి. 23సారి స్కాట్లాండ్లో జరుగుతుంది. 2010లో ఢిల్లీలో జరిగింది. ఓన్లీ 1 టైం. వరల్డ్ కప్ హాకీ 71లో స్టార్ట్ అయింది. ఫ్రాన్స్ దేశంలో స్పెయిన్ కంట్రీలో స్పెయిన్లో బర్సిలోలో జరిగింది సార్. ఇండియాలో 1983లో నిర్వహించారు. 2010, 2018, 2023 ఇండియాలో జరిగింది సార్. వరల్డ్ కప్ క్రికెట్ 1975లో నిర్వహించారండి. ఈ కింది వాటిలో సరైన అంశం గుర్తించండి. సమ్మర్ ఒలింపిక్స్లో 32 క్రీడాంశాలు సార్. వింటర్ ఒలింపిక్స్లో 22 క్రీడాంశాలు సార్. కామన్వెల్త్లో 20 క్రీడాంశాలు సార్. ఏషియన్లో 20 క్రీడాంశాలు. ఆ టైటిల్ విజేత ఎవరు, ఓడిపోయింది ఎవరు, మొట్టమొదటిసారి ఎక్కడ నిర్వహించారు, లేటెస్ట్ ఎక్కడ జరిగింది, వీటిపైన మీరు అవగాహన పెంచుకోండి. టోటల్ మన యాప్లో సార్ ఫుల్ కోర్స్ ఉంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఎనఫ్ సార్. మన యాప్ను కొనుగోలు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లో రౌండ్ అప్ కూడా ఉంది. ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అక్కడ పీడిఎఫ్, తెలుగు మీడియంలో పీడిఎఫ్ కూడా మీకు లభిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్.